వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బంద్ పెట్టాలి అని హామీలు నెరవేర్చకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి రాజీనామా చేయాలి అని మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్ పట్టణంలోని గైలీకార్ ఫంక్షన్ హాల్లో వికారాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమీక్షా సమావేశం జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వచ్చే నెలలో అన్ని పథకాలు ఇస్తాన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వస్తేనే పథకం ఇస్తామని అంటున్నారని, కేంద్రంలో అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్లో రంజిత్ రెడ్డిని గెలిపించుకోవాలి అని మచ్చలేని నాయకుడు రంజిత్ రెడ్డి అని తెలిపారు. లోకల్ బాడీ ఎన్నికలు వచ్చేసరికి రాష్ట్రంలో ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉండదని అన్నారు. కార్యకర్తలకు అందరికీ వందనం శుభాభివందనం. ఈరోజు మన వికారాబాద్ కాన్స్టిట్యున్సీలో కొన్ని విషయాలు మాట్లాడక తప్పదు. ఎందుకోసం అంటే మన చెవెళ్ళ పార్లమెంట్ చాలా పెద్దది, రాష్ట్రంలోనే పెద్ద కాన్స్టిట్యున్సీలో అదొకటి. ఒక మేజర్ 4 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మన పార్టీ గెలిచింది. మహేశ్వరం, రాజేంద్ర నగర్, షేర్లింగంపల్లి, చెన్నై గెలిచింది. మనది అతి చిన్న కాన్స్టిట్యున్సీ, ఒక 4 మాత్రమే. ఈ 4 కాన్స్టిట్యున్సీలో 3 కాన్స్టిట్యున్సీ అతి చిన్నవి. 2,35,000, 2,18,000, 2,40,000 ఓట్లు చిన్నవి. 2 కాన్స్టిట్యున్సీ కాదు. మనం నచ్చుకుంటే ఖచ్చితంగా చెవెళ్ళ పార్లమెంట్ అద్భుతంగా తెలుసుకోగలుగుతాం. అందుకోసం అంటే ఇప్పుడే సత్యనారాయణ చెప్పిండు, తెలంగాణ భవిష్యత్తు ఎట్లుండాలి తెలంగాణ అనేటువంటి ఆలోచించిన మహానుభావుడు ఎవరంటే కేసీఆర్ గారు. తెలంగాణ ప్రాంతం బీడు భూములు, నీళ్లు లేని పరిస్థితి, తాగుడానికే నీళ్ళు లేని పరిస్థితి. తాగునీళ్ళే కాదు, సాగునీళ్ళు అందించినటువంటి గొప్ప మహానుభావుడు కేసీఆర్ గారు. ఈ దేశంలో సగటు ఆదాయం పెంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ ప్రభుత్వమే. 3 లక్షల సగటు ఆదాయం, 3 లక్షల ఆదాయం పెరిగింది తెలంగాణ ప్రభుత్వంలో. అంటే ఇక్కడ రైతు ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం. ఇది ఒకటే కాదు, భవిష్యత్ తరాలు ఎట్లుండాలనేటువంటి మార్గదర్శకం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే తెలంగాణ ప్రభుత్వమే ఉన్నది. ఎందుకోసం అంటే భవిష్యత్ కాలాల్లో వచ్చే విపత్తులు లేదా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నది. కార్బన్ మోనాక్సైడ్ పెరిగి వాతావరణంలో చాలా మార్పులు వచ్చి రకరకాల వైరస్ వచ్చి ఆ వైరస్తో రోగాలు బాధపడుతున్నాం అనేటువంటి వాతావరణం జరుగుతున్నది. దాన్ని నివారించడం మొట్టమొదటిసారి ఏం చేయాలంటే ఆక్సిజన్ లెవెల్ పెంచాలంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి నుంచి మనం ప్రారంభించడం. దాని ఒకటే కాదు కదా, దాంతో వర్షపాతం కూడా పెరుగుతుంది. వర్షపాతం పెరిగితే ఏమైతే భూమధ్య జలాలు పెరుగుతాయి. అట్లా ఒక లక్ష్యంతో భవిష్యత్తు తెలంగాణ ఎక్కువ లక్ష్యంతో పనిచేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎందుకోసం అన్నీ చాలా విషయాలు అన్న చెప్పిండు, సత్యాన్ని చెప్పిండు, అంతకుముందు మధుకర్ చెప్పిండు. కానీ తెలంగాణ అంత అద్భుతమైన ప్రభుత్వము ఎందుకు ఓడిపోయింది మనం కొంచెం సమీక్షించుకోవాలి. నా మటుకు వస్తే నేను ఈరోజు మాట్లాడుతున్నా, నాకు ఈరోజు సమావేశం నుంచి నాకే తెలియదు. ఈరోజు సమాచారం నేను వాట్సాప్లో చూసుకొని వచ్చిన. ఇక్కడ కూడా వికారాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రధానంగా నాయకత్వం యొక్క కోఆర్డినేషన్ అనేటువంటిది విఫలమైంది. రాష్ట్రంలో కూడా ఉన్నది. ఈ వికారాబాద్ కాన్స్టిట్యున్సీ కూడా ప్రధానమైన లోపము కార్యకర్తల యొక్క సమన్వయ లోపం మూలంగానే మనం గతంలో ఓడిపోయినాం. అది జరగకూడదంటే ఖచ్చితంగా మనం సమన్వయం పాటించాలి. ఎందుకోసం అంటే పార్టీలో రకరకాల వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయి, పార్టీ సమిష్టి అభిప్రాయాలు ఉంటాయి. అదేవిధంగా కొందరు నచ్చరు. ఇట్లాంటి విషయాలు ఉన్నప్పుడు కూడా అంతిమంగా మనం గోల్ ఏంటి, ఈ పార్టీ రావాలి, అధికారంలోకి రావాలి, ఈ పార్టీ కార్యకర్త గెలవాలి అనే లక్ష్యమే ప్రధానం కావాలి. దానికోసమే పనిచేయాలి. వాడు మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, పనికిరాలని చెప్పేసి వాడు కొట్టేస్తే ఏమవుతుంది, మెల్లమెల్లగా పార్టీకి వ్యతిరేకంగానే వాళ్ళు వర్గంగా తయారవుతుంది. ఎప్పుడైనా మన శక్తి పెరగాలంటే ఏం చేసినా మనం కాంగ్రెస్లో మన పార్టీకి రాలేదా, కమ్యూనిస్టులు మన పార్టీకి రాలేదా? వాళ్ళను గెలుచుకున్నాం. మన యొక్క సంక్షేమ పథకాలు చూసి, మన యొక్క
లక్ష్యాన్ని చూసి అన్ని పార్టీలు మన పార్టీలకు వచ్చింది, మన పార్టీ బలోపేతమైంది. అట్లాంటి పార్టీని బలోపేతం చేయాలి తప్ప చిన్నగా మాట్లాడిండు ఆడ మాట్లాడని వాళ్ళు బుర్రాబాదని చెప్పేసి వాళ్ళు పాల్గొడని చెప్పేసి అట్లా చేసుకోకుండా పోతే ఈ పార్టీ ఉండదు. కాబట్టి ఇప్పటికైనా అధిష్టానం కానీ మనం కానీ ఆలోచించాల్సింది ఏముందంటే ఈ పార్టీని ఎట్లా బాగుంటాం, ఇప్పుడు జరిగిపోయిన నష్టాలు ఎట్లా కూర్చుకుందాం, జరగబోయేటువంటి పరిణామాలు ఏవైతే మనకు రేపు వచ్చే పార్లమెంట్లో మనం ఎట్లా గెలవాలి అని కావాల్సిన ప్రణాళిక కొలుసుకోవాలి. మనమంతా వచ్చినప్పుడు చూస్తూ ఉండండి. అట్లా మనం దయచేసి మన మిత్రులారా మనం అందరం తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ జెండా పట్టడం ఎవరినేడా కొంతమంది ఉన్నాం, అన్న ఉన్నాడు అంటే మరి కొంతమంది ఉంటే మరి ఇంతమంది కాలేదా? రాజేంద్ర ఉన్నాడు, మొదటి జెండా పట్టిన వాళ్ళు మొత్తం కలిసి 6 జెండా పట్టడంలో 10-15 మంది ఉంటారు. కానీ నా పరిమంతం అయిందా? మొత్తం తెలంగాణ సమాజం మొత్తం చేస్తేనే కదా తెలంగాణ సాధించుకున్నది. తెలంగాణ ప్రజలందరూ మనకి వస్తేనే కదా అయింది. అందుకోసమే తెలంగాణ సమాజంకు మనకు తెలంగాణ సమాజంలో ఉద్యోగం నేర్పినటువంటి పాఠం ఏంటంటే మనకు సమయస్ఫూర్తి ఉండాలి. ఆ సమయస్ఫూర్తితో మళ్ళీ మన పార్టీని ఎట్లా అధికారంలోకి తీసుకురావాలి. ఎందుకోసం అంత దూరంలో లేదు అది. కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుందని కాదు, మన మీద మన లోక నాయకత్వం మీద కొంచెం వ్యతిరేకతతో ఓడిపోయినా మనం ఆ ఓడిపోయిన భావాలు తీసేయాలి. అదొక కారణం. అందుకోసమే మనం ఇప్పుడు ఏం చేయాలనేటువంటిది, లేదా కాంగ్రెస్ చేస్తున్నటువంటి 420 వాటిని బయటపెట్టడము, వాళ్ళు ఏ విధానాలు చేస్తూ ఉన్నారు ఆ విధానాలన్నిటి కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడము, మనం అభ్యర్థులు చేయడము. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం ఒక్కొక్కటి మనం డిమాండ్ మనం ఎవరు అడగలే. మిషన్ పడతారని అడిగినా, రైతు బంధు ఎవరైనా అడిగినా, రైతు బీమా ఎవరైనా అడిగినా ముఖ్యమంత్రికి ఆ విజన్ ఉంది. ఈ రోజున ప్రభుత్వానికి ఆ విజన్ లేదు. 6 గ్యారెంటీల పేరుకి అధికారంలోకి వచ్చిండు, ఆ గ్యారెంటీ అమలైతే కాబట్టి తెలియదు దేవుడు. కాబట్టి ఖచ్చితంగా మన ప్రభుత్వం ఏమో చేసినాయో ఇప్పటికీ ప్రజల వద్దకు పోతే కొంతమంది బాధపడుతున్నా కూడా మేము ఆయనకు వ్యతిరేకంగా అనుకొని ఓటు ఇస్తాం, మేము మీకు ఐక్యత అనుకోలేదు, మేము ఈ ప్రభుత్వం పోతుంది అనుకోలేదు మేము అనేటువంటి భావం కూడా వ్యక్తమవుతున్నారు. మొన్నటి వరకు నాకే 5 ఎకరాల భూమి, నాకు ఎవరికి పైసలు కూడా రైతు బంధు రాలేదు లేదు. ఇప్పటికి 2 ఎకరాలు 3 ఎకరాలకి వచ్చినాయి. మనం 1 ఎకరం నుంచి 2 ఎకరాలు ఉన్నప్పుడు రైతు బంధు వేసినాము 5 వారం 10 రోజుల్లో. అందుకోసమే అది ఎంతో దూరం లేదు. ప్రజలు తెలంగాణ ప్రజలందరూ కూడా చైతన్యవంతులు. ఈ కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్తారు. కాంగ్రెస్ ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి గెలుస్తుంది. ఎందుకోసం అంటే రంజిత్ రెడ్డి కూడా ప్రజాభిమానాన్ని చొరవున్న వ్యక్తి. అతి కొద్ది కాలంలోనే ఈ ప్రాంత ప్రజల్లో ఒకరయ్యి, ఈ జనంలో ఒకరయ్యి, ఈ జనంలో మిగిలిపోయినటువంటి వ్యక్తి. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా ఇట్లాంటి చిన్న అభిప్రాయాలకు రాకుండా కలిసికట్టుగా రేపు జనవరి పార్లమెంట్లో మన పార్లమెంట్ అభ్యర్థికి రంజిత్ రెడ్డి గెలిపేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తీసుకుంటున్నాను. గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడే కంటే ముందు మన వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. మనందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందో కూడా మనందరికీ తెలుసు. ఇదే విషయాన్ని ప్రతి గ్రామం లోపల మన కార్యకర్తలకు వివరించాలనేటటువంటి ఉద్దేశంతో ఇప్పటికీ నేను రిజల్ట్ వచ్చిన తర్వాత 59 గ్రామాలు తిరగడం జరిగింది. మీరు అందరూ కూడా మన వాళ్ళు చూసారు. 59 గ్రామాలు తిరిగినప్పుడు కూడా అక్కడ మన వాళ్ళతోనే కలిసిన నేను ప్రజల కంటే ముఖ్యంగా మన నాయకులకు కార్యకర్తలకు కలవాలనేటటువంటి మీరు ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు. మన గవర్నమెంట్ తొందరలో మన గవర్నమెంటే వస్తుంది. కేసీఆర్ గారు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. వాళ్ళు భయపెడితే మనం ఎవ్వరం కూడా భయపడద్దు, ధైర్యం కోల్పోవద్దు అనేటటువంటి విషయాన్ని నేను ప్రతి గ్రామం లోపల తిరిగి చెప్పడమే కాకుండా మన రంజితన్న గురించి మన వాళ్ళందరూ చెప్పారు ఎంత మంచి వ్యక్తి అనేటటువంటిది. ఎందుకంటే గతం లోపల ఎంపీని చూడడం అంటే 6 నెలలకో ఏడాదికో ఒక్కసారి చూసేటటువంటి వాళ్ళు ఇక్కడ ఈ ఏరియాలో ఎవరైనా కానీ ఒక 20-30 ఏళ్ళ నుంచి చూసుకుంటే
ఎంపీ గారు ఆయన టర్మ్ మొత్తం 5 ఏళ్ళు అయిపోయే లోపల 5 సార్లు 10 సార్లు వస్తే ఎక్కువే. కానీ మన రంజిత నాకు తెలిసి ఈ పార్టీ ఓ 200-300 సార్లు వచ్చి ఉండడేమో దాదాపు, ఇంచుమించు అన్ని సార్లు వచ్చాడు. ఇక కరోనా సమయం లోపల ఆయన ఎంత బాగా చేసాడు, పౌష్టికాహారం కావచ్చు, కోడిగుడ్లు కావచ్చు, ఆహార పొట్లాలు కావచ్చు, అది అందించడం అనేది చెప్పారు. అదే కాక ఆయన సొంత ఖర్చులతోటి ఆరోగ్య రథము అనేటటువంటిది పెట్టి చాలా గ్రామాల లోపల వైద్యానికి సంబంధించినటువంటి పరీక్షలు కూడా చేపిస్తున్నారు. మనందరికీ తెలుసు, మన లోపల మన ఇళ్లలో వాళ్ళు కావచ్చు, మన గ్రామాలలో కావచ్చు చాలా మంది పరీక్షలు చేయించుకున్నారు. మా ఎంపీ ఇంకోటి గుర్తు చేస్తా ఉన్నారు, ప్రతి గ్రామ పంచాయతీకి టీవీ కూడా ఇచ్చినటువంటి సొంత ఖర్చులతో టీవీ అందించినటువంటి వ్యక్తి కూడా మన రంజిత. ఎందుకంటే అక్కడ టీవీ ఉన్నట్లయితే పిల్లలకు చదువు కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, విషయాలన్నీ గ్రామాలకు అనుబంధ గ్రామాలకు కూడా పోవాలనేటటువంటి ఉద్దేశంతో మన రంజిత అన్న ప్రతి గ్రామ పంచాయతీకి తన సొంత డబ్బులతోటి టీవీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మనము ఈరోజు రంజితని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇంకా వికారాబాద్కు సంబంధించి ఈ 5 ఏళ్ల లోపల మనం ఏం చేస్తున్నామంటే 2-3 విషయాలు మీకు చెప్తాను, ఎక్కువ టైం తీసుకోను. మెడికల్ కాలేజ్ కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కాకుంటే వికారాబాద్ జిల్లా అయ్యేది కాదు. వికారాబాద్ జిల్లా అయిందంటే అది కేసీఆర్ గారి పుణ్యమే అనేటటువంటి విషయం మనందరికీ తెలుసు. అదే కాకుండా మెడికల్ కాలేజ్ 235 కోట్లకు సంబంధించి మెడికల్ కాలేజ్ కూడా వికారాబాద్ లోపల పెట్టిండ్రు అంటే అది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుణ్యమైనటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాము. అది కాక మన చిరకాల వాంఛ దాదాపు ఎప్పుడో 35-40 సంవత్సరాల క్రితము ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ రోజు రోజుకు కిందికి దిగిపోవడంతో ఎన్నోసార్లు రోడ్డు మధ్యలో కూడా గుంతలు పడ్డాయి. మనమందరం కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాం. దానికి 96 కోట్లు మన ప్రశాంత్ అన్న ఆధ్వర్యం లోపల కేసీఆర్ గారు ప్రశాంత్ అన్న కలిసి మంజూరు చేసినందుకు మా వికారాబాద్ ప్రజల తరపున అందరికీ మీకు మళ్ళొకసారి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కాకపోతే ఆ జీవో వచ్చినప్పుడు మన వాళ్ళు ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటే, గది జీవోలకే పరిమితం, పేపర్ మీదనే ఉంటుంది, పైసలు ఏడికల్లో వస్తాయి, ఎలక్షన్లప్పుడు జీవోలు మస్తు ఇస్తారు అన్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం పనులు జరుగుతూ ఉన్నాయి, అక్కడ అంతా కూడా పనులు జరుగుతున్నాయి, మన వాళ్ళు అందరూ చూస్తూ ఉన్నారు. అదే కాదు వికారాబాద్ మున్సిపాలిటీకి కూడా గౌరవ అప్పటి మన మంత్రివర్యులు కేటీఆర్ గారితో 60 కోట్లు వికారాబాద్ మున్సిపాలిటీకి తీసుకొచ్చింది. 60 కోట్లు వికారాబాద్ మున్సిపాలిటీకి తీసుకొచ్చి అక్కడ సెంట్రల్ లైటింగ్ కావచ్చు, డివైడర్, ఆ రోడ్డు వైడనింగ్, గ్రీనరీ అన్నీ చేయాలని చెప్పి 30 కోట్లతోటి ఆర్ఎండ్బికి సంబంధించినటువంటిది ఏర్పాటు చేస్తా ఉన్నాం. మిగిలిన 30 కోట్లతోటి 34 వార్డులు ఉన్నాయి వికారాబాద్లో. 34 వార్డులలో ఆ 30 కోట్లకు సంబంధించి ఎక్కడెక్కడ పెట్టాలని చెప్పి కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ చూడలే. అన్ని వార్డులలో కూడా మనం అందరం ఏది అవసరం ఉంది, ప్రజలకు ముందు ఏం చేసుకోవాలని చెప్పి మనం పెడితే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇగో మేమే తీసుకొచ్చినామని చెప్పి దాన్ని తీసి కోత పెడతా ఉన్నారు. కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలా, మనం చేసినటువంటి పనులనే వాళ్ళు తీసుకొచ్చినట్టు చేసినట్టు చెప్తా ఉన్నారు. కాబట్టి మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజలకు అప్రమత్తం చేయాల్సింది ఏంటంటే చాలా హామీలు ఇచ్చారు. మనకు ఇప్పుడు హామీల గురించి నేను కాదు, మన ప్రశాంత్ అన్న చెప్తారు. మనము ఈ రాబోయేటప్పుడు, ఎందుకంటే ఎలక్షన్ల ముందు మాత్రం వాళ్ళు 100 రోజులు అని చెప్పలేదు, కానీ గెలిచిన తర్వాత మాత్రము మేము 100 రోజుల లోపల హామీలు చేస్తామంటున్నాం. కానీ వాళ్ళు మనం కూడా 6 గ్యారంటీలనే గుర్తుపెట్టుకుంటున్నాం, కానీ అసలు గ్యారంటీలు 420 హామీలు ఉన్నాయనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోతున్నాం. 42 పేజీల వాళ్ళ మేనిఫెస్టో ఉంది. నేను పోయిన ప్రతి గ్రామం లోపల మన నాయకులందరికీ కూడా సాఫ్ట్ కాపీ పంపిస్తా ఉన్నా. ఎందుకంటే అది తెలుసుకుంటే మన వాళ్ళు నిలదీయడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి ఫోన్లో మన కార్యకర్త కూడా సాఫ్ట్ కాపీ పంపిస్తా ఉన్నా. కాబట్టి మీరు అందరినీ కోరేది ఏంటంటే, ఎమ్మెల్యే ఎలక్షన్ పోయింది సరే, ఎంపీ ఎలక్షన్ అన్న మనం గెలిపించుకోవాలి.
రాబోయేటటువంటి రోజుల లోపల ఏం అవసరం ఉన్నా ఒక కలెక్టర్ తోటి మాట్లాడాలన్నా, ఒక పోలీసు వాళ్ళతో మాట్లాడాలన్నా, ఒక అధికారికంగా ఏదైనా పని చేపించుకోవాలంటే మనకు గౌరవ ఎంపీ రంజితన్న ఉంటే మన పార్టీ తరఫున బాగుంటుంది. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి మీ అందరిని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. ఇప్పుడు మన అట్లనే వికారాబాద్ నియోజకవర్గం నుండి నలుమూల నుండి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం. ఇవాళ మనందరం ఇక్కడ సమావేశమైన నియోజకవర్గ కార్యకర్తల, ముఖ్య కార్యకర్తల సమావేశం ఇప్పుడు జరుపుకుంటా ఉన్నాం. మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నా, ఏ పార్టీకైనా ఏ నాయకుడికైనా కార్యకర్తలు వాళ్ళే పట్టుకోమని. ఇక్కడ మీరు లేనిది ఈ పైన వేదిక మీద కూర్చున్న వాళ్ళు మేము లేదు. ఏ పార్టీ అయినా మనుగడ సాధించాలన్నా, ఏ పార్టీ అయినా బతికుండాలన్నా మీరే దానికి కారణం. కాబట్టి కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా కలిసి మాట్లాడుకోవలసింది మీతోటే అని నా భావన చెప్పి మీ అందరికీ నేను మనం వేస్తాను. సరే, ఒక్కొక్కళ్ళకు ఒక అభిప్రాయం ఉండొచ్చు, ఒకళ్ళకు ఒకరంటే నచ్చకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఒకళ్ళకి ఎన్నికల్లో వేరే విధంగా వ్యవహరించబడవచ్చు. అవన్నీ కూడా సమీక్ష చేసుకొని ఎవరిని ఎక్కడ ఎలా పెట్టాలో, ఎవరికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలో, ఎవరికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకూడదో అవన్నీ కూడా పార్టీ అంతర్గతంగా మనలో మధ్యలో చర్చించుకొని చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తాను. ఏ ఒక్కరికి కూడా ఎవరిని కూడా మనం అంత తొందరగా మన కుటుంబం నుంచి పోగొట్టుకునే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి నేను మీ అందరికీ పైన ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం చేస్తూ ఉన్నా. నేను జరుగుతాయి, పొరపాట్లు జరుగుతాయి, మాతోటి పొరపాట్లు జరుగుతాయి, ఇక్కడ ఉన్న కూర్చున్న వాళ్ళతో పొరపాట్లు జరుగుతాయి. సరే, ఒకటి రెండు అవకాశాలు నచ్చి చెప్పి మాట్లాడి, లేదు అప్పుడు ఇంకా అప్పుడు కూడా అట్లనే ఉన్నారంటే తప్పకుండా చర్యలు తీసుకున్న అవకాశం ఉంటుంది. కాబట్టి బాగా ఉంటుంది. ఏ ఎన్నికల్లోనైనా సరే ఓడిపోయిన సందర్భాల్లోనే ఇటువంటి అన్నీ వస్తాయి. ఇప్పుడే మనం వీటిని ఎదుర్కోవాలి. బయట వాళ్ళ కుట్రలు ఉంటాయి, మనల్ని మనకే పెట్టే ప్రయత్నం చేస్తారు. అట్లా చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడే మనం నిబ్బరంగా ఉంది, కొద్దిగా సావధానంగా మంచి చెడులు వేరే చేసుకొని ఒకటి రెండు సార్లు మాట్లాడుకొని పార్టీ ఎట్లా ముందడిపోవాలో ఆలోచన చేయాలని చెప్పి మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేసి మనం చేస్తాం. కోపతాపాలకు సమయం అతి. ఇప్పుడు మనం సంయమనంతో అందరం కలిసికట్టుగా ఉండి ఈ కష్టకాలంలో పార్టీని బతికించుకునే కార్యక్రమం చేయాలని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మీ అందరికీ తెలుసు, టీఆర్ఎస్ పార్టీ ఏదో మామూలుగా గాల్లో పుట్టి గాల్లో లేచిపోయే పార్టీ కాదు. టీఆర్ఎస్ పార్టీ పుట్టిందే ఒక లక్ష్యం కోసం, తెలంగాణ ఏర్పాటు కోసం. ఆ రోజు ఈ దేశంలోనే అత్యంత బలవంతులైనటువంటి, అత్యంత శక్తిమంతులైనటువంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, వాళ్ళిద్దరిని కూడా
మనవదిప్పని పోరాటం చేసి మన తెలంగాణ మనకైతేనే మనకు దిక్కు, మన నిధులు మనకు ఉంటాయి, మన ఉద్యోగాలు మనకు ఉంటాయి, మన నీళ్ళు ఉంటాయి, మన వనరులు మనకు వస్తాయి అని చెప్పి ఒక్కడిగా బయలుదేరి తెలంగాణ సమాజాన్ని ఒప్పించి 15 సంవత్సరాలు అనేక వేల సభల్లో మాట్లాడి లక్షల మంది, కోట్ల మందిని ఒకటాటికి తెచ్చి తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ, సాధించిన నాయకుడు మన కేసీఆర్ అని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేస్తాను. చాలామంది చాలా మాట్లాడవచ్చు. ఇవాళ యువకుల పదవులు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అయినా సరే, తెలంగాణ పిసిసి అధ్యక్షుడైనా సరే, అందరికీ కూడా కేసీఆర్ అనే వ్యక్తి, మనం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లేకపోతే వాళ్ళకి అవకాశం వచ్చుండేదా అని చెప్పి వాళ్ళు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచన చేయాలి. కష్టపడి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉండి ఈ దేశంలోనే అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిన వ్యక్తి మన కేసీఆర్. చాలా విషయాల్లో పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం ఎన్నో అవార్డులు ఇచ్చింది మన తెలంగాణ రాష్ట్రానికి. నీతి ఆయోగ్ సంస్థ ఎన్నో ప్రశంసలు ఇచ్చింది మన తెలంగాణ రాష్ట్రానికి. అనతి కాలంలోనే ఇంటింటికి మంచినీరు ఇచ్చినారు, 24 గంటల కరెంటు చేసినారు, పల్లెలు బాగు చేసినారు, హైదరాబాద్ సిటీలు బాగు చేసినారు. దేశంలోనే తలసరి ఆదాయం తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 అయ్యేటట్టుగా పనిచేసినారు. దేశంలోనే ఐటీ ఉద్యోగాల రేటు మన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ ఐటీ ఉద్యోగాలు వచ్చేటట్టు పనిచేసినారు. ఇట్లా అన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిన పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ, వ్యక్తి మన కేసీఆర్. అయినా సరే మొన్న ఎన్నికల్లో ఇక్కడ వికారాబాద్లో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, మనకు ఆశించినంతగా, మనకు దక్కవలసినంతగా ఓట్లు దక్కలేదు. స్పీడ్ బ్రేకర్ పద్ధతి చాలా కారణాలు ఉన్నాయి. కొత్తగా తెలంగాణ రాష్ట్రం పోరాటం తెచ్చుకున్నాం కదా, తెలంగాణ రాష్ట్రాన్ని మంచిగా చేసుకోవాలి. అప్పటి మటుకు మన రాష్ట్రంలో మనం దేని కోసం అయితే ఎదురు చూస్తున్నామో, ఏ కరెంటు కోసం ఎదురు చూస్తున్నామో, ఏ మంచినీళ్ళ కోసం ఎదురు చూస్తున్నామో, ఏ రోడ్ల కోసం ఎదురు చూస్తున్నామో, ఏ పంటల కోసం ఎదురు చూస్తున్నామో అవన్నీ కూడా తెచ్చుకోవాలి తెలంగాణ రాష్ట్రంలోనే. ఆతురతతో, ప్రేమతో 10 సంవత్సరాలు అలుపెరగకుండా 24 గంటలు పనిచేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, వారితో పాటు మంత్రులం అందరం కూడా అభివృద్ధి వైపే దృష్టి పెట్టడం జరిగింది. దాంట్లో అభివృద్ధి మీదే దృష్టి పెట్టడం వలన పార్టీ గురించి పట్టించుకోవాల్సినంత పట్టించుకోలేకపోయామని చెప్పి మీ అందరికీ మనం చేస్తాము. దాంట్లో కొద్దిగా నష్టం జరిగింది. పార్టీ పునర్నిర్మాణం చేసుకోలేకపోయాం. పార్టీ సంస్థాగతంగా ఎంత చేసుకోవాలో అంత చేసుకోలేకపోయాం. ఉదాహరణ వికారాబాద్ జిల్లాలో పార్టీ అధ్యక్షులు వేసుకున్నాం, జిల్లాలో వేసుకోలేకపోయాం. ఇటువంటి కొద్దిగా సంస్థాగతంగా దృష్టి పెట్టవలసినంత పెట్టలేకపోయాం. అభివృద్ధి మీద దృష్టి పెట్టినందువల్ల ఇంకా మా తమ్ముడు అన్నాడు, జడ్పీటీసీ గారు ప్రభుత్వం పథకాలు ఇచ్చింది, చాలా మంచి పథకాలు ఇచ్చింది. దేశంలోనే సంక్షేమంలో నంబర్ 1 మనం. మనన్ని పెన్షన్లు కావచ్చు, మనన్ని పథకాలు కావచ్చు, కళ్యాణ లక్ష్మి లాంటి, రైతు బంధు లాంటి, రైతు బీమా లాంటి, పెన్షన్ లాంటి ఇవన్నీ ఎవరు ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఏమనుకున్నారంటే, కేసీఆర్ ఏమనుకున్నారంటే, మొత్తం తెలంగాణలో ప్రతి ఇంచు నానే కదా, తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ నా బిడ్డనే కదా, తెలంగాణ బిడ్డనే కదా, ఆ రోజు తెలంగాణ కోసం అందరూ కలిసి వచ్చిన వాళ్ళే కదా, ఎవరికి ఇచ్చినా నా బిడ్డకే కదా అని చెప్పి ప్రతిదీ కూడా ఆన్లైన్ చేసుకుంటా పోయి
మన రాజకీయం అనుకోలేదు. పథకాలు ప్రభుత్వం నుంచి ప్రజలకు చేరే దాంట్లో మధ్యలో మన పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని పెట్టలేదు. మనం రాజకీయం చేయదలుచుకోవాలి. అందరికన్నా ఒక సదుద్దేశంతో కేసీఆర్ చేసినాడు. కానీ ఎదుటి పార్టీ వారు మాత్రం ఎన్నికలప్పుడు దాన్ని రాజకీయం చేస్తున్నారు. ఇచ్చినాం మనం మన కార్యకర్తల నాయకులపై ఓటు అడిగితే, అమ్మా నీకు పెన్షన్ ఇచ్చినా కానీ నువ్వు ఇచ్చినావా? ఆ నుంచి వచ్చింది, పై నుంచి వచ్చింది. మనం మధ్యలో కార్యకర్తలు పెట్టలేకపోయాం. పథకాల అమలులో ప్రజలకు చేరవేసే దాంట్లో రైతు బీమా కావచ్చు, రైతు బంధు కావచ్చు, మనం ఒక మంచి ఆలోచనతో ముందుకు పోయాం. అదే కొద్దిగా నష్టం చేసిందని మన కార్యకర్తల నుంచి అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. మనం ఒక పథకం ద్వారా ఆ గ్రామంలోకి 20 మందికి ఇచ్చినాం. 100 మందికి రావాల్సి ఉన్నది. 20 మందికి ఈ సంవత్సరం ఇచ్చినాం, వచ్చే సంవత్సరం మళ్ళీ 20 మందికి ఇస్తాం. 3-4 సంవత్సరాలలో అందరికి ఇస్తామని చెప్పినాం. కానీ మనం నమ్మలేదు. వాడు ఎదుటి ఏం చేసిందంటే 20 మందికి ఇచ్చిన లిస్టు తీసుకొని పోయింది ప్రతి ఇంటికి. ఇక చూసామా టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళకి ఇచ్చారు, నీకు ఇవ్వలేదు, ఆ ప్రచారం చేసుకుంటా పోయింది. అటువంటి దాంట్లో కొంతమంది అందరూ నమ్మలే, వాళ్ళని కూడా కొంతమంది నమ్మి. అందరూ నమ్మితే మనం 12,000 పోము, 1,00,000 పోతాం. మనం కొంతమంది నమ్మి అడిగికు పోయినారు. ఇట్లా మనం తెలుసో తెలియకో చేసిన కొన్ని పొరపాట్లు పార్టీ పరంగా కావచ్చు, ప్రభుత్వ పథకాల పరంగా కావచ్చు, మన నష్టం జరిగింది. తీసుకుంటే మనకు తక్కువ వచ్చిన ఓట్ల శాతం 1.8% మాత్రమే. కేవలం 1.8%. మనకు కూడా 39 ఎమ్మెల్యేలు గెలిపించినారు ప్రజలు. ఆయన పూర్తిగా తీసి పక్కన పెట్టలే. 119లో 1/3 3వ సీట్లు మనకు వచ్చినాయి. అట్లా అయ్యో మన ఏదో అయిపోయింది కానీ ఏదో గాబరా పడాల్సినంత అవసరం లేదు. వాళ్ళని పెద్ద గర్భయుద్ధం చేసి గెలవలే. ఆ 1.8% ఎక్కువ ఓట్లు కూడా వాళ్ళని పెద్ద గర్భయుద్ధం చేసి గెలవలేదు. ఇదే ఇప్పుడు నేను చెప్పిన మన పథకాలు వచ్చిన రాని వాళ్ళని రెచ్చగొట్టు అదే పైన పెట్టుకొని రాని వాళ్ళని రెచ్చగొట్టి ప్లస్ అబద్ధాలు ప్రచారం చేశాడు. 1-2 సంవత్సరాల నుంచి ప్రచారం మొదలుపెట్టి సోషల్ మీడియా ద్వారా మొదలుపెట్టి మనం గుర్తించలేదు. మనము పిచ్చిగా మనం అభివృద్ధి మీద పోయిన రోడ్డు లేదా బ్రిడ్జ్ లేదా ఏ పని మీద మనం పోయి అభివృద్ధి చేసుకుంటా పోయినాం. ఏం చెప్పిన వాళ్ళ అబద్ధాలు? కేసీఆర్ ప్రగతి భవన్ కట్టిండు, కేసీఆర్ ఉండడానికి 150 బెడ్రూమ్లు ఉన్నాయని అని చెప్పి ప్రచారం చేసిండ్రా సోషల్ మీడియాలో చూసాను. బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు ఉన్నాయి కదా అని ప్రచారం చేసి, బంగారం 40 ఉన్నాయని ప్రచారం చేసి, చెప్పి ఆ సోషల్ మీడియాలో చెప్పి కొంతమంది ప్రజలు అవునేమో. ఏమైంది ఇప్పుడు? అదే ప్రగతి భవన్లు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు. మొన్న అసెంబ్లీలో కలిసింది. నేను హరీష్ రావు గారు కేటీఆర్ గారు కట్టింది నేనే ప్రగతి భవన్ దగ్గర నేనే చేయించిన పని. నేను హరీష్ రావు గారు కేటీఆర్ గారు బట్టి విక్రమార్క అడిగిన వారిని ఏమన్నా బాగున్నాయా 150 బెడ్రూమ్లు అని అడిగిన. అవుతాను అవుతున్నాడు. ఏమన్నా మరి బంగారు మంచుకున్నాయా దాపెట్టి ఆయన కూడా ఎక్కపోయేది అని అడిగి నవ్వి ఊరుతా అన్న పెట్టి కొట్టిపోతా ఉన్నాడు ఇట్లా అసెంబ్లీలో. ఇప్పుడు అయిపోయింది. మరి ఆయన చూపెట్టారు కదా 150 బెడ్రూమ్ ఆయనే ఉంటున్నాడు కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన ప్రచారం నిజమే అయితే
ఆ 150 బెడ్రూమ్లు చూపించాలి కదా ప్రజలకు, ఆ బంగారు నడలను చూపించాలి కదా, బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ చూపించాలి కదా. అయిపోయింది. అబద్ధం నమ్మడం నమ్మి జరగవలసిన నష్టం జరిగింది. మనం నిజం చెప్పినాం, మనం చెప్పిన నిజం గడప దాటగానే మొదలే వాళ్ళు చెప్పిన అబద్ధం ఊరంతా తిరిగి వచ్చింది. వివిధ రకాలుగా సోషల్ మీడియా ద్వారా కావచ్చు దాన్ని అట్లా. ఇంకేం చెప్పిన వాళ్ళు ఒకటా ఇంప కంచెలు వేసాడు కేసీఆర్ ఎవరిని రానియకుండా. అరే నాయన మేమే ఫెన్సింగ్ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వేసాడు ఆయన తెలంగాణ ఉద్యమంలో. మేము వేయలేదు అని మొత్తుకున్నాం. మేము అయినా మనకు పోలే బాగా అబద్ధమే పుట్టింది, బాగా రాకెట్ స్పీడ్తో పుట్టింది అబద్ధం. ఇవాళ ఏమైంది మళ్ళా పంచం తీసినా అన్నాడు, ప్రజా దర్బార్ కేసీఆర్ ప్రజల్ని కలవలేదని కలుస్తున్నా అన్నాడు, ఇప్పటి నుంచి ప్రజల సమస్యలు నేను ముఖ్యమంత్రి ఇంకా అన్నాడు, ఇవన్నీ అన్నాడు. ఒక్కరోజు వచ్చి ప్రగతి భవన్ ప్రజా దర్బార్ తెల్లారి నుంచి మాయమైపోయాడు మన ముఖ్యమంత్రి లేడు. ప్రజా దర్బార్ పతనమైపోయి ప్రగతి భవన్కే లేడు. ప్రగతి భవన్ ఉంటే ప్రజలు వచ్చి రోజు ఏమన్నా సదాయితరం లేదు, ఎక్కడికో పోయి ఉన్నాయి. వాస్తవం నేను చెప్పేది. తెల్లారి రెండో రోజు ఉప ముఖ్యమంత్రి నుంచి ప్రజా దర్బార్ ఒక్కరోజు ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి, ఆయన మాయం. ఉప ముఖ్యమంత్రి పోయిండు, ఉప ముఖ్యమంత్రి మాయమైండు. తర్వాత ఒక 3-4 రోజులు ఒక 2-3 మంత్రులు ఉన్నారు, సీతక్క పొన్నం గారు ఒక 3-4 ఉన్నారు. వాళ్ళు 2-3 రోజులు తీసుకున్నారు ప్రజా దర్బార్ అప్లికేషన్. 3 రోజులు అయింది, వాళ్ళు కూడా మాయమైపోయారు. ఇప్పుడు అధికారులు తీసుకుంటున్నారు ప్రజల దగ్గర ప్రజా దర్బార్ వినతి పత్రాలు రైట్ నౌ ఈ రోజు. అంటే మనం కలెక్టర్ ఆఫీస్ ప్రజావాళ్ళు తీసుకుంటారు కదా, అట్లా ఇవాళ ప్రజా దర్బార్లో హైదరాబాద్ తీసుకుంటున్నారు. 5 గొట్టంగా మబ్బున లేచి ఊర్లకి వెళ్ళి బస్తల్లో వచ్చి లైన్ బట్టి వాళ్ళు ఏదో అయిపోతుంది అప్లికేషన్ తీసుకొని వస్తే ఆఫీసర్లు తీసుకొని ఆమెకి పంపం పొంది అని అంటున్నారు. అప్పుడేమో కేసీఆర్ కళ్యాణం చేసి ప్రజలు కలుస్తలేడు. మరి ఇప్పుడు 2 నెలలు అయింది, ఇవాళకి రేపటి 2 నెలలు అయింది, 60 రోజులు లేదు. పోనీ 50 రోజులు వేసుకుని 9వ తారీఖు వేసుకుంటే 50 రోజుల్లో ముఖ్యమంత్రి గారు మీరు ఎన్ని ప్రజా దర్బార్లు అటెండ్ చేసిర్రు, ఎంతమంది ప్రజల్ని కలిసిర్రు, ఎన్ని సమస్యలు విన్నారు, ఒకసారి మీరు ప్రజలకు చెప్తారా అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వేదిక మీద వచ్చి పోతా ఉన్నా. వాళ్ళప్పుడు చెప్పిన అబద్ధాలను ప్రచారం చేసిన మీడియా ఇవాళ నిజాన్ని చూపెడతలేదో ఒక్కసారి ఆలోచన చేయాలని మీకు కూడా నేను అడుగుతాను. చూపెట్టండి దయచేసి ప్రజా దర్బార్లో ముఖ్యమంత్రి ఉంటున్నారా, మంత్రులు ఉంటున్నారా, ప్రజల్ని కలుస్తున్నారా, ఇవాళ చూపించాలని చెప్పి నేను మీడియా వ్యక్తులు కూడా నేను కోరుతాను, మీడియా యాజమాన్యాలను నేను కోరుతాను, మీడియా సంస్థలు నేను కోరుతాను. ప్రజల్ని కలవాలి ఆ రోజు అని వాళ్ళు అంటే దాన్ని ప్రచారం చేసిన మీరు ఇవాళ వాళ్ళు ప్రజల్ని కలుస్తున్నారా ప్రజా దర్బార్లో, ఒకసారి మీరు చూపించాలి ప్రజా దర్బార్ అని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీడియా సంస్థ. ఇట్లా అన్ని రకాల అబద్ధాలు ప్రచారం చేసి కేసీఆర్ అప్పులు చేసి అరే లేదండి ఆయన అప్పులు మేము ఒకలో కాదు, అన్ని రాష్ట్రాలు చేస్తాయి, అన్ని దేశాలు చేస్తాయి. కూడా రిజర్వ్ బ్యాంక్ FRBM అనే లిమిట్ ఒకటి ఉంటుంది, ఆ లిమిట్ లోపలనే మాకు అప్పు ఉంటుంది, తీసుకునేది అప్పులు చేసేది. మేము ఎంతంటే అప్పులు చేయలేము, FRBM లోపలనే అప్పులు చేసాము. ఈ దేశం సగటున ఎంత చేసిందో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు సగటున ఈ దేశానికి ఎంత అప్పులు చేసిందో అంతకంటే తక్కువ చేసింది కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సగటున అప్పులు అని ఎంత చెప్పినా మేము చెప్పింది మీడియా చూపించదు, ప్రజల్లో పోలేదు. వాళ్ళు చెప్పింది మాత్రం మీడియా బ్రహ్మాండం చూపించాలి, వాళ్ళు సోషల్ మీడియాలో పోయింది. మనం పట్టలేదు, మనం అప్పటికీ లాస్ట్ చివరి రోజు కూడా అభివృద్ధి. ఇప్పుడు వికారాబాద్లో
బ్రిడ్జ్ చేయాలి, అదే సొమ్ముంటే మనకి 6 బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలి. అది ఆలోచించడం తప్పిస్తే వీళ్ళు తప్పు ప్రచారం చేస్తున్నారు. అయ్యో దీన్ని ఎట్లా అడ్డుకట్టాలని ఆలోచన చేయలేకపోయారు. అది మా పొరపాటు, రాష్ట్ర పార్టీ చేసిన పొరపాటు, అది మా పొరపాటు. పోయి కేసీఆర్ అప్పులు చేసినాడు. ఇప్పుడు జరుగుతున్నది మళ్ళీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 50 రోజులైంది. ఈ 50 రోజులు ఆయన పాలనలో 14,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. ఇప్పటికి జస్ట్ 50 days అని 14,000 కోట్ల రూపాయలు అప్పులు చేసింది. ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు? మీరు కేసీఆర్ అప్పులు చేసిందని బదనాలు చేసిన మీరు, అబద్ధ ప్రచారాలు చేసిన మీరు ఇవాళ 14,000 కోట్ల రూపాయలు కేవలం 50 రోజుల వ్యవధిలోనే చేసిందంటే ఇంకా 5 సంవత్సరాల్లో 2,000 కోట్లు చేస్తారు, 2 లక్షల కోట్లు చేస్తారు. ఒకసారి ఆలోచన చేయండి. దీనికి ఏం సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు? ఇవన్నీ కూడా దయచేసి మన ప్రజల్లో తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అబద్ధాలు ఒకటే కాదు, అల్లి కాని హామీలు. ఇక హామీలు అంటే మామూలు కాదు. ఇగో ఇప్పుడు రుణమాఫీ ఇప్పుడు చేసుకుంటే 1,00,000 రూపాయలు మాఫీ అవుతాయి. చేసుకోండి రండి, మళ్ళా 2 లక్షల రూపాయలు తీసుకొచ్చుకోండి. మాఫీ తీసుకొచ్చుకుంటే డిసెంబర్ 9 నాడు రాగానే మీరు మాఫీ చేస్తానని చెప్పిండు ఆయన. డిసెంబర్ 9 చెప్పిండు ఆయన. డిసెంబర్ 9 రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాను. అయిందా? డిసెంబర్ 9, జనవరి 9, ఇప్పుడు ఫిబ్రవరి 9 వస్తాను. ఇప్పుడు 2 లక్షలు కదా మాఫీ ఎక్కడట కదా అని మన రైతులను నమ్మిపోయింది. 2 లక్షలు కదా ఈ కేసీఆర్ మా చేసే పాపం కానీ ఈవిడ ఏ కాంటున్నా 2 లక్షలు అంటున్నా ఈ కోసం వేసుకుంటారు. అట్లా కొంతమంది రైతులు ఏమైంది? 2 నెలలు అయిపోయింది, ఏమీ లేదు. లాస్ట్ అప్పుడు మనం మాఫీ అయిన మిగిలిన చుట్టంతుండే ఆ 1,00,000 రూపాయల మాఫీ అయినా కొంతమందికి 19,600 కోట్లలో 14,000 కోట్లు మాఫీ చేసింది. ఇంకొక 4,000 కోట్లు మిగిలి ఉండే. గవర్నర్ అడిగిన 2 లక్షల రుణమాఫీ ఆ మిగిలిన చుట్టానని చెప్పలేదు. ఏమంటే నమ్మింది మీ పా ఓటేసి మీ పా ఇప్పుడు తీసుకుంటే మీరు 10,000. ఇగో నేను రానున్న డిసెంబర్ 9 15,000 రూపాయలు ఇస్తాను, 5 భరోసా అన్నాడు. వ్యవసాయం మొదలు కాగానే అంటే పంటల కార్యక్రమం మొదలు కాగానే ఇస్తాను పైసలు 15,000 రూపాయలు రైతు భరోసా అన్నాడు. నమ్మిండు రైతు, మన రైతు పాపం. ఏమా నాకు వడబట్టే పెరగబట్టే బాకీలు చేసి రైతు బంధు లేదు, బాకీలు చేసుకొని మనసు తెచ్చుకుంది, దొలిపించుకుంది, బాకీలు చేసుకొని ఆ 15,000 రైతు భరోసా పెంచింది అనిపించి ఉన్న కేసీఆర్ నుంచి రైతు బంధు కూడా చక్కగా రాకపోవడం. ఎంతమందికి వచ్చిందండి రైతు బంధు? ఎంతమందికి వచ్చింది? వచ్చినోళ్ళు చేయలేకపోతే రానోళ్ళు చేయలేకపోతే రైతు బంధు రాను. మరి ఎందుకు ఒప్పుకుంటున్నాం మనం? నేను రాగానే చేస్తా, వచ్చేది రాగానే. ఇగో ఇప్పుడు తీసుకుంటే 10,000 రూపాయలే రైతు బంధు, నేను రాగానే వచ్చే నెల 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తాను ఎకరానికి. మనకే కాదు కౌలు రైతు కూడా 15,000 ఇస్తాను. ఏది నమ్మే రైతు 10,000 కేసీఆర్ ఇచ్చి మంచిగా 2 సార్లు ఎత్తి కదా.
వీడేదో 15,000 ఇంకా అంటున్నాడు, ఒకసారి వేసి చూద్దాం. నమ్మేరే ఇది ఒక్కటా? చిన్నమ్మ, చిన్నక్క, పెద్దక్క, పెద్దమ్మ, ప్రతి మహిళకు 2,500 రూపాయల మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఇస్తా అని చెప్పింది. ప్రతి మహిళకు, గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇస్తా అని చెప్పింది. ఏది వచ్చేనా మహాలక్ష్మి 2,500? ఎంతమందికి ఇవ్వాలి తెలిసిన మీకు? ఈ నియోజకవర్గంలో నాకు తెలిసి ఎంత తక్కువ అన్నా ఒక 60,000 మందికి ఇవ్వాలి మహాలక్ష్మి పథకం కింద. ఆయన ఒప్పుకున్న దాని ప్రకారం పెన్షన్లు కాదా? ఇంకా చెప్పే ఎంత వస్తున్నారు పెద్దమ్మ పెన్షన్ కింద నుంచి అంటే 2,000 అంటే ఇప్పుడు 2,000 వస్తున్నారు కదా. వచ్చే నెల నేను రాగానే వచ్చే నెల నుంచి నీకు 2,000 4,000 వస్తుంది. నువ్వు పిల్లగాడి పెట్రోల్ పైసలు ఇవ్వచ్చు, నీ పిల్లగాడి ఫీజులు కట్టచ్చు. ఇన్ని మాటలు చెప్పిండు. వాళ్ళు నమ్మి 2,000 4,000 అవుతుంది కదా. కేసీఆర్ 3,000 కాబట్టి నమ్మి వేసి మా అక్క చెల్లెలు వేసి అయిందా 2,000? ఇట్లా ఒక్కటి కాదు యువకులను మోసం. నా నిరుద్యోగ తమ్ముళ్ళారా, కేసీఆర్ మీకు ఉద్యోగాలు ఇవ్వలేదు, నేను రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా. అవి ఇచ్చేదాకా మీ అందరూ కూడా నా నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ పూర్తిస్తాను. ఏంటి వచ్చే నెల ఇప్పుడు అంటారు మేము వచ్చి 100 రోజులు ఇద్దామని ఇప్పుడు అంటారు. కాదు, ఆయన ప్రతిదీ వచ్చే నెల అని చెప్పి నా వీడియో ఉన్నది చూపిస్తాను. అరుణ నా మోదీ ఇవాళ అనుకోలే పాపం మేము వస్తామని. ఏదో చెప్తాం కదా అని చెప్పింది. ప్రజలు నమ్మి ఇలా ఎంతకు ఓట్లు వేసిరా. ఇప్పుడు ఆదాయాలకు ఇచ్చుకొని చూస్తున్నాం. మేము నిజంగా అయినమా, ఎమ్మెల్యే అయినవా, మేము మంత్రిమైనవా, ముఖ్యమంత్రిమైనవా, ఇట్లా ఇక ప్రతిదీ కూడా ఆయన చెప్పింది వచ్చే నెల. మళ్ళా ఇప్పుడేమంటున్నాడు చూడు. ఒక 10 నిమిషాలు అయిపోతుంది. మన వాళ్ళందరూ ఇప్పుడేమో 50 రోజులు అయింది, 100 రోజులు ఇస్తాను ఇప్పుడు అంటున్నాడు. అప్పుడేమో ప్రతిదీ వచ్చేదని అంటున్నాడు. ఇప్పుడు నిన్న మళ్ళా కొత్త ఇంకో మాట అన్నాడు. మొన్న మీటింగ్ ఏమన్నాడు కొత్తగా అంటే, ఏమంటాడు మొన్న అంటే, ఇప్పుడు హామీలన్నీ అమలు కావాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ హామీలు అమలైతే అంటాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ కొత్తగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ
అధికారంలోకి వస్తేనే నేను ఇచ్చిన హామీలన్నీ అమలైందని కొత్తగా అంటున్నాడు. అంటే ఏమన్నట్టుగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎడికెళ్ళొస్తుంది? మొత్తం రాష్ట్రంలో మొత్తం దేశంలో ఉన్నది 3 రాష్ట్రాలు, ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ, 3 హిమాచల్ ప్రదేశ్. ఇంకెక్కడ లేదు కాంగ్రెస్ పార్టీ. అది కేంద్రంలో వస్తేనే హామీలు అమలయ్యాయి అని చెప్పి నిన్న అంటున్నాడు. మళ్ళా చూసిరా అందరూ చూసిరా? ఇగో ఇవి మనందరం కూడా ప్రజలకు చెప్పవలసిన అవసరం ఉన్నది. నేను నిన్న అన్నా, రేవంత్ రెడ్డి నువ్వు ఇచ్చిన హామీలన్నీ కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అమలయ్యాయి నువ్వు అంటున్నావు కదా. మరి రేపు ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే ఈ హామీలను అమలు చేయమన్నట్టే కదా. ఒకవేళ కేంద్రంలో రేపు ఎంపీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు, నేను హామీలు అమలు చేయలేను అని ముక్కు నేలకు రాసి రాజీనామా చేసి పోతావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను తప్పైంది. నేను తెలంగాణ ప్రజలకు మోసపూరితమైన అలివి కానిటువంటి చేయలేనటువంటి హామీలు నేను ఇచ్చినా నాది తప్పైంది, ఇగో ముక్కు నేలకు రాసి క్షమించండి నన్ను అని చెప్పి రాజీనామా చేసి పోవాలా అని చెప్పి నేను ఇవాళ వికారాబాద్ వేదిక రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. తెలంగాణ ప్రజల్ని ఇంత పెద్ద ఎత్తున మోసం చేసి అధికారంలోకి వచ్చిన 50 రోజుల్లోనే ఇవాళ మాట మార్చేస్తున్నారు. ఇవాళ కేంద్రంలో అధికారంలోకి రావాలన్న కొత్త మాట మాట్లాడుతున్నారు. ఇవాళ ఆలోచన చేయాలి. నేను మీ ద్వారా నేను ప్రజలు కూడా కోరుతా ఉన్నా, వికారాబాద్ జిల్లా ప్రజలు ఎంత మోసగాడో ఈ ముఖ్యమంత్రి ఒకసారి ఆలోచన చేయాలి. ఎంత మోసపూరితమైన పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచన చేయాలి. మోసపూరితమైన హామీలు ఇచ్చి ఓట్లు దండుకొని గద్దెనెక్కి 50 రోజుల్లోనే యూటర్న్ తీసుకున్నటువంటి పార్టీని, ఈ కాంగ్రెస్ పార్టీని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పొందబెట్టకపోతే ఇంకా మోసం చేస్తారు వీళ్ళు అని చెప్పి మీ అందరికీ మనం వేస్తా ఉన్నాం. గుణపాఠం చెప్పాల్సిందే. ఇప్పుడు మనకు పార్లమెంట్ ఎన్నికలు మంచి ఆయుధం. వాళ్ళ గుణపాఠం చెప్పడానికి ఒక ఆయుధం ప్రజలకు మనకు వచ్చింది. బిడ్డను మోసపూరితమైన హామీలు ఇస్తావా? హామీలు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు యూటర్న్ తీసుకొని కేంద్రంలో అధికారంలోకి రావాలన్న మాట మాట్లాడతావా? నీ కేంద్రంలో నీ కాంగ్రెస్ పార్టీ వచ్చేది ఎప్పుడు? నీ సచ్చేది ఎప్పుడు? నువ్వు హామీలు తీర్చేది ఎప్పుడు? కాబట్టి నేను పొందబెట్టాలి అని చెప్పి వాళ్ళ పార్లమెంట్ ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీని పొందబెట్టాలి. అప్పుడే వాళ్ళకి భయం ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తారు. ఒకవేళ లేకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లేసినా సరే, ఓట్లేస్తే ఓహో మేము చేయలేము అని చెప్పినా కూడా మా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసే వీళ్ళు తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు అని చెప్పి వాళ్ళు అక్కడే పోతారు తప్పిస్తే మన హామీలు తీరము అని చెప్పి నేను మీ అందరికీ నేను మనవి చేస్తాను. సురుకు పెట్టాల్సిందే. మోసపూరితమైన హామీలు ఇచ్చినందుకు సురుకు పెడితేనే హామీలు తీర్చడానికి ప్రయత్నం చేస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని 5 సంవత్సరాలు పాలిస్తారు. లేదు మనం ఓట్లు వేసామనుకోండి, టేక్ ఇట్ గ్యారెంటీ అయిపోతుంది. వాళ్ళకి ఏ ఒక్క హామీ కూడా అమలుపరచరు, మన నోట్లో మన్ను పోస్తామని చెప్పి సందర్భంగా మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మన బ్రహ్మాండమైన నాయకుడు ఇక్కడ ఎంపీగా రంజిత్ రెడ్డి గారు నిజం కూడా చెప్తున్నాను. నేను మా తండ్రి స్వర్గీయ సురేందర్ రెడ్డి, దాదాపు నేను 40 సంవత్సరాల నుంచి రాజకీయాలను చూస్తా ఉన్నాను. చాలా మంది ఎంపీలు చూస్తున్నాను. మా రాజకీయ కుటుంబం మొదటి నుంచి కూడా చాలా మంది నాయకులు కూడా చూస్తున్నాను. రంజిత్ రెడ్డి లాంటి మంచి
నేను ఇంత మటుకు చూడలేదు. స్పాట్లెస్ మనిషి అంటారు దాన్ని, మచ్చలేని మనిషి. ఆయనకున్న సంపద, ఆయనకున్న వ్యాపారాలు అంత పెట్టుకొని కూడా ఒక సామాన్య కార్యకర్తగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి, ప్రతి ఒక్కరితో మాట్లాడి, ప్రతి ఒక్కరిలో కష్ట సుఖాలు తెలుసుకొని ఇవాళ నేను ఎక్కడైతే ప్రజల్లో కలిసి ఉంటున్నాను, నిజంగా ఆయన నుంచి నేను కూడా నేర్చుకుంటా ఉన్నాను. రంజిత్ రెడ్డి లాగా ఉండాలి అని చెప్పి నేను కూడా ఇవాళ నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. అంత మంచి మనిషి, చాలా బ్రహ్మాండంగా స్ట్రాంగ్గా ఉన్నాం మనం. పార్లమెంట్ నియోజకవర్గంలో ఇంతకు విజయన చెప్పినట్టు పెద్ద పెద్ద నియోజకవర్గాలన్నీ కూడా మనం గెలిచినాం. శైలిలో పెద్ద నియోజకవర్గాలు మనం గెలిచినాం, చిన్న నియోజకవర్గాలనే మనకు కొద్దిగా నష్టం జరిగింది. కాబట్టి గెలవడం పక్కా బ్రహ్మాండంగా ఉన్నాం మనం, గెలవడానికి పెద్ద ఇబ్బంది లేదు. కానీ ఒకటే నా విన్నపం, గ్రూపులు లేకుండా మనందరం కలిసి కట్టుగా పనిచేయాలి. దయచేసి వద్దు, గ్రూపులు వద్దు. ఒక స్పీడ్ బ్రేకర్ తగిలింది, మనకు ఒక దెబ్బ తగిలింది. ఇప్పుడు మనమే ఆలోచన చేసుకోవాలి. మనకి ఎమ్మెల్యే లేదు, ఒక ఎంపీ ఉంటే మన ప్రోటోకాల్ ఉంటాయి. మీరు ఇంతకుముందు చెప్పారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్త అడ్డగోలు వ్యవహారం చేస్తున్నారని చెప్పి, అలా చెక్ పెట్టాలంటే మనకు పెద్దది కావాలి. ఎమ్మెల్యే లేనందుకు ఈ ప్రాంతంలో ఎంపీ ఉంటే డిఎస్పీని పిలుస్తాడు, ఆర్టీఓని పిలుస్తాడు, ఏం సంగతి అని అడుగుతాడు. అవసరం మనకున్నది కాదు. తప్పకుండా మనం ఎంపీగా మనం గెలిపించుకోవాల్సిన అవసరం మనకున్నది. కాంగ్రెస్ పార్టీ పెద్ద మీరు ఏదో బాధపడుతున్నారు, నా తమ్ముడు ఏదో పెద్ద బాధపడ్డట్టు కనిపించింది. కానీ ఈయనది నడవడం సరిది, ఇది ఎక్క రోజు ముందడిపోయే సంసారం కాదు. ఇప్పుడు ఈ హామీలు చేతులు ఎత్తేస్తున్నారు, చూసిందా? ఒప్పుకుంటారా? ఊళ్ళల్లో రైతు బంధు రాకపోతే రైతు ఒప్పుకుంటాడా? రుణమాఫీ రాకపోతే ఉంటాడు, ఏదో 2 రోజులు ఒప్పుకో పడతాడు. తర్వాత ఏమవుతుంది? ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నాయకుడు ఇళ్లకి వెళ్ళి బయటకు వెళ్ళిన పరిస్థితి వస్తుంది. నిజంగా చెప్తున్నా. ఎందుకు ఒప్పుకుంటారు? అక్క 2500 ఇస్తా అని ప్రతి అక్కకి ఇస్తా 2500 అని ఊకుంటారు. అక్క వాళ్ళు ఊకున్నా, మనం ఊకుంటామా? 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 ఊకోమా చేయలేదు. దయచేసి ఎందుకు ఊకుంటాం? బరబ్బరు వాళ్ళు చేయలే. మనం 4 ఇస్తే మనం 100 మందికి పింఛాలు ఇచ్చి 4 ఇవ్వకపోతే 4 తీసుకొచ్చి మన మీద ఉసుగొలిపోయింది. ప్రతి ఊరా రాని 4 మన మీద తెచ్చగొట్టి ఇప్పుడు వాళ్ళు 4 వేయగలుగుతారు, 100 మందికి ఇవ్వలేరు. వాళ్ళు మనకెంత అవుతుంది? ఇప్పుడుగా మనం ఊకుంటాం వచ్చిన ఛాన్స్. కాబట్టి వాళ్ళు తిరిగే పరిస్థితి ఉంటుంది. ఇక కొత్తగా 1-2 నెలల షోకు ఉంటుంది కొద్దిగా. ఇప్పుడు మనం చూడమా, కొత్త మనకు ఎస్ఐడిఎస్ పెంచింది అనుకో, ఏం చేస్తాడు? రాను 10 డా మూసుకుంటాడు. అక్కడ నేనున్నాను చూపించలేదు, గదే వీళ్ళ గది. ఇక మేము ఉన్నామని చూపించలేదు, కొద్దిగా కొత్తగా డా మూసుకుంటారు. ఒక్క నెల పోగానే పబ్లిక్ ఎవరు రాణించే పరిస్థితి ఉన్నది. అయినా సరే నేను ఖబర్దార్ ఈ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులను నేను హెచ్చరిస్తా ఉన్నాను. ప్రోటోకాల్ పాటించాలి, తప్పకుండా మా ఎంపీపీ జడ్పీటీసీని గౌరవించాల్సిందే. మీరు ఒక్క ఎంపీటీసీని ప్రోటోకాల్ పాటించకపోతే మొత్తం నియోజకవర్గ ఎంపీటీసీలకు పోవాలి, పోయి కలెక్టర్ దగ్గర ధర్నా పెట్టాలి, ప్రజలకు ఎక్స్పోజ్ చేయాలి. ఇక ఒక్క ఆయనదే కదా అనుకోరు, ఒక ఎంపీటీసీ కదా అనుకోరు. ఒక ఎంపీటీసీ వస్తున్న ఎంపీటీసీలో మనం పోవాలి. అవసరం వస్తే మేము వస్తాం, 39 మంది ఎమ్మెల్యేలు మనం బస్సు తీసుకుని వస్తాం. వికారాబాద్ వదిలిపెట్టేది లేదు. అధికారులు కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఏ వైపు వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి మీరు ఎక్కతక్క చేసినా బిడ్డ ఇది ఎక్క రోజు నడిచే సంసారం కాదు. ఇది మళ్ళా మేము రాగానే మొత్తం వడ్డీతో సహా మీరు లెక్క అప్పయిపోవాల్సి వస్తుంది. మేము అధికారులు పోలీసులకు కూడా నేను సూచిస్తా ఉన్నా, మీ డ్యూటీ మీరు చేయండి, చట్ట ప్రకారం పనిచేయండి. చట్టానికి అతీతంగా ఒకవైపుకే మీరు తలొక్కితే
సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు లెక్క రాసి పెడతాం, ప్రతి అసలు వడ్డీతో కలిపి మీరు చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి నేను పోలీస్ అధికారులకు కూడా సూచిస్తా ఉన్నా. ఎవరి డ్యూటీ వాళ్ళు చేయండి. మమ్మల్ని మేము చేయలేదు. 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు మేము అట్లా చేయలేదు. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు మీరు వంత పాడితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు అని చెప్పి నేను అధికారులకు కూడా హెచ్చరిస్తా ఉన్నా. కాబట్టి మీరు ఏమి పెద్ద అంతగానో ఫీల్ కావాల్సిన అవసరం లేదు. వాళ్ళ డ్రామాలు 1 నెల 2 నెలలే ఉంటే అంతకంటే ఎక్కువ ఉండదు. మీకు లోకల్ బాడీ ఎలక్షన్లకు వచ్చే మట్టికి అసలు కాంగ్రెస్ పార్టీ ఉండదు. ప్రామిస్ మీరు రాసిపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ 70,000 మంది ఆడవాళ్ళు మహాలక్ష్మి కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆశీర్వాదం వాళ్ళు ఏమన్నారు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి అక్కకు చెల్లెకి మేము మహాలక్ష్మి పథకం ఇస్తామన్నారు. అట్లా 1,00,000 మంది ఉంటారు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు. ఆ 1,00,000 మందిలో 30,000 మందికి ఇప్పుడు పెన్షన్ వస్తున్నా, 70,000 మందికి ఇప్పుడు మహాలక్ష్మి పథకం ఇవ్వాలంటమ్మా. వాళ్ళ ఆశతో ఎదురు చూస్తున్నారు. 60,000 మంది ఉపాధి హామీ కూలీలకు కూడా ఇస్తామన్నారు 12,000. వాళ్ళు కూడా ఆశతో చూస్తూ ఉన్నారు. అయ్యకు అవార్డు ఇస్తామన్నారు 2,000 నుంచి 4,000 పెన్షన్. గవర్నమెంట్ జాబ్ తల్లిదండ్రులకు ఇస్తామన్నారు. అత్తకు కోడలు అన్నారు. వాళ్ళకు 20,000 మంది చూస్తున్నారు. ఇప్పుడు ఇట్లా 1,00,000 మంది వీళ్ళు చెప్పిన హామీల అమలు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఎంత దూరం నడదని సంసారం. లోకల్ బాడీ ఎలక్షన్ల చిత్తు చేస్తారు కాంగ్రెస్ వాళ్ళని. ఎవ్వరు మనం ఎవరు నిలబడ్డా గెలిచిన ఎంపీటీసీ గడిపించింది అంటే డౌట్ లేదు. దానికి ఇవాళ ట్రయల్స్ ఎంపీ ఎలక్షన్. ఎంపీ ఎలక్షన్ మనది రాదనుకోకూడదు దయచేసి. ఇది ట్రయల్ సక్సెస్ అయితే మనకు ఎదురే ఉండదు. కాబట్టి ఎవ్వరు కూడా మీరు ఏదో అదైనా పడిపోయి ఏమో జరిగిపోతుంది ఏమో అవుతుంది అని ఫీల్ కావాల్సిన అవసరం లేదు. తప్పకుండా మేము ఉన్నాం. రంజిత్ రెడ్డి గారు ఉంటారు. ఎట్లన్నా ఆయన ఎంపీగా గెలిపిస్తారు. తప్పకుండా ఒకటే మనందరం కూడా పొరపచ్చాలు లేకుండా గ్రూపులు లేకుండా పనిచేయాలి దయచేసి. ఇప్పుడు వాళ్ళు పొద్దున రాను ఒకసారి జరిగింది. అంత జరగకపోతేనే మంచిది. ఇప్పుడంతా అక్కడ పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు. మనసులో పెట్టుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలో అది చేయాలి అంతే. బయట కూడా మనం అంతా చూపించుకోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి మనందరం కలిసికట్టుగా పనిచేసి మనకి ఇప్పుడు ఎవరు టార్గెట్ రంజిత్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గెలిపారు. ఆ యాంగిల్ ఆలోచన చేసి మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. పార్టీ కూడా ఏమైనా తప్పుకుంటే సర్దుకుంటుంది. డెఫినెట్గా పార్టీ నిర్మాణం కావచ్చు, కొన్ని దగ్గర కొంతమంది నాయకులు అతి ప్రవర్తన కావచ్చు, లేదు రాష్ట్ర పార్టీ నుంచి జరగవలసిన కార్యక్రమాలు జరగలేకపోవడం కావచ్చు. ఇవన్నీ కూడా మేము సర్దించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. డెఫినెట్గా మేము పొరపాటు ఏమైనా ఉంటే సమీక్షించుకుంటున్నాం. ఆల్రెడీ రోజు మాట్లాడుతున్నాం, రోజు కూర్చుంటున్నాం. రాష్ట్ర పార్టీ కేసీఆర్ గారు రోజు మాట్లాడుతూ ఉన్నారు. అందరితో పొరపాటు సర్దించుకొని ముందుకు పోతాం. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన అస్త్రం ఏంది? కాంగ్రెస్ పార్టీ వైఫల్యం. వాళ్ళ ఏవైతే హామీలు అమలు చేయరో ఆ హామీలు అమలు చేయడం దాన్నే మనం ఎక్స్పోజ్ చేసి వీళ్ళ మోసం చేసినటువంటి విషయం ప్రజలకు చెప్పి కాంగ్రెస్ పార్టీ జీరో చేసే ప్రయత్నం మనం చేయాలి. ఇక్కడ బీజేపీ పార్టీ అయితే లేదు. ఎట్లా పెద్ద ఇంకా ఒక విషయం కూడా మనం ప్రజలకు చెప్పుకోవాలి. డెఫినెట్గా పార్లమెంట్లో తెలంగాణ గలం వినిపించాలంటే టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో ఉండాల్సిందే. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇవాళ ఉదాహరణే, ఇవాళ మీ ఎంపీ గారు ఢిల్లీలో ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం ఢిల్లీలో కొట్లాడుతున్నాడు. ఇవాళ ఇక్కడికి కూడా రాలేదు, మీటింగ్ ఉన్నా రాలేదు. ఇవాళ కేఆర్ఎంపీ అని పెట్టారు. ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రాలో పంచాయతీ వస్తే దాంట్లో ఇప్పుడు నడుస్తూ ఉన్నది ఇష్యూ. మనకు అన్యాయం జరగబోతా ఉన్నది. దాని గురించి ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఏ ఒక్క బీజేపీ ఎంపీ కూడా మాట్లాడారు పార్లమెంట్లో. ఎందుకు మాట్లాడారు?
వాళ్ళకి అక్కడ కూడా వాళ్ళ పార్టీ ఉన్నది కాబట్టి, వాళ్ళకి అక్కడ కూడా ఓట్లు రావాలి కాబట్టి వాళ్ళు మాట్లాడారు. మళ్ళీ చివరికి వాళ్ళ మన ప్రాజెక్టుల కోసం, మన నీళ్ళ కోసం ఇప్పుడు కొట్లాడుతున్నది ఎవరు అంటే, ఇగో ఈ రోజు కూడా కొట్లాడుతున్నది మన టీఆర్ఎస్ పార్టీ ఎంపీలే ఢిల్లీలో. దాంట్లో మీ రంజిత్ రెడ్డి గారు కూడా ఉన్నారు అని చెప్పి మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నాం. ఈ విషయం మనం చెప్పాలి దయచేసి. ఇంతకుముందు నా దగ్గర అన్నాడు, తెలంగాణ ఇచ్చి మన 7 మండలాన్ని చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు పర్యవేసి చంద్రబాబు నాయుడు మోడీని ఒప్పించి తీసుకొని పోతుంటే ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఏ ఒక్క బీజేపీ ఎంపీ కూడా మాట్లాడలేదు. ఆ రోజు కొట్లాడింది మళ్ళీ టీఆర్ఎస్ పార్టీయే. మా 7 మండలాన్ని తీసుకుపోతావు చంద్రబాబు నాయుడు నువ్వు అని కొట్లాడింది టీఆర్ఎస్ పార్టీని. మన శ్రీలేని విద్యుత్ ప్రాజెక్ట్ని ఆంధ్రలో కలిపితే నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, వెంకయ్య నాయుడు మాటలు నమ్మి ఆంధ్రలో కలిపితే మన విద్యుత్ ప్రాజెక్ట్ని ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ, ఏ ఒక్క బీజేపీ పార్టీ ఎంపీ కూడా మాట్లాడలేదు. ఆ రోజు కొట్లాడింది మళ్ళీ మన టీఆర్ఎస్ పార్టీ, మన కేసీఆర్, మన ఎంపీ. కాబట్టి ఈ విషయం ప్రజలకు మనం చెప్పాలని చెప్పి మనం చేస్తాం. డెఫినెట్ గా పార్లమెంట్ లో తెలంగాణ తరఫున ప్రశ్నించే గుర్తు బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉండాలి, ఆవశ్యకత ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ రెండు కూడా జాతీయ పార్టీలు. వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రం కోసం వాళ్ళు కొట్లాడరు, వాళ్ళు అడగరు. మన దేశంలో అన్ని రాష్ట్రాలు కావాలి, వాళ్ళకి అన్ని ఓట్లు కావాలి కాబట్టి వాళ్ళు ప్రత్యేకంగా తెలంగాణ కోసం అడగరు. వాళ్ళు ప్రత్యేకంగా తెలంగాణ కోసం అడిగేది మన బీఆర్ఎస్ పార్టీ ఎంపీలే అని చెప్పి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మీ అందరినీ నేను మనం చేస్తాము. ఇవన్నీ కూడా మనందరం కలిసికట్టుగా ఒక దిక్కుగా ఉండి గ్రూపులుగా విడిపోకుండా కోపాలు కూడా పెట్టుకోకండి. దయచేసి కొన్ని రోజులు ఓపిక పట్టండి. తర్వాత మళ్ళీ మనం కోసం ఎవరు ఎట్లా చేసి, ఎవరు పార్టీ చేయలేదు, ఎవరు చేసి సమీక్షించుకుందాం. అందరి మీద కూడా అవసరమైనప్పుడు చర్యలు ఉంటాయి. దయచేసి తొందరపడద్దు. నేను నాయకుల, కార్యకర్తలను కూడా కోరుతా ఉన్నా, వేదిక మీద ప్రతి ఒక్కరు నాయకులందరికీ నేను కోరుతా ఉన్నా, దయచేసి సమయం కాదు కాబట్టి మీరు ఇప్పుడే తొందరపడకండి అని చెప్పి మీ అందరినీ కోరుతూ, డెఫినెట్గా మన ఆనంద్ గారు అయినప్పుడు 50,000 ఓట్ల మెజార్టీ ఓడిపోలేదు. కేవలం 12,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. వాళ్ళకి చేసినాడు, పని చేసినాడు. కానీ ఇంతకుముందు చెప్పిన కదా, మనకంటే వాళ్ళు ఎక్కువ హామీలు, అలివిగా హామీలు, మోసపూర్తమైన హామీలు ఇచ్చినారు. కాబట్టి కొంతమంది నామినేట్ పోవడం వల్లనే మనకు స్పీడ్ బ్రేకర్ కలిగింది. కానీ మన ప్రజలంతా ఒక సైడ్గా మనం రిజెక్ట్ చేయలేదు. డెఫినెట్గా తెలంగాణకు శ్రీరామ రక్ష ఎప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ అనే విషయం మన ప్రజలకు కూడా తెలుసు. ఏదో ఒక ఎక్కువతుంది కదా, 2 సార్లకు అయింది కదా, ఒకసారి సిద్ధం కదా అన్నట్టే పోయింది తప్పిస్తే ఏదో మనం కిందపరిచినట్టు కాదు. ఏది ఏమైనా సరే పార్లమెంట్ ఎన్నికల్లో మన గెలిపే లక్ష్యంగా మనందరం పనిచేసి రంజిత్ రెడ్డి గారిని పార్లమెంట్కి పంపించే దిశగా మనందరం కూడా కృషి చేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.